ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలి. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? జగన్ అయితే కొంచెం మంచి జరుగుతుంది పేదలు ఎవరికైనా, పేరెంట్స్ తల్లిదండ్రులకైనా, పేదవాళ్ళకైనా, ముసలాళ్ళకైనా, డోక్రా వాళ్ళకైనా అందరికి. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని జగన్ ఓడిద్దామని వస్తున్నారు. వాళ్ళు రారు. పవన్ కళ్యాణ్ ఇన్ని పథకాలు చేసేటప్పుడు జగన్ గారికి అయిపోతే ఇంక వాళ్ళకి మనసాక్షి అనేది ఉండదు. జగన్ వచ్చాక బాగా లంచాలు ఎక్కువైనా అంటున్నారు. అలా ఏమీ లేదు, ఎవరు తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా భయపడుతున్నారు, వెంటనే మళ్ళీ ఏదో ఒక చర్య తీసుకుంటున్నారు వాళ్ళ మీద. మరి పవన్ కళ్యాణ్ జగన్ అంటున్నాడు కదా, 4వ వెళ్ళాము నేను ఇంటికి పంపిస్తా, బాయ్ బాయ్ జగన్ అంటున్నారు. ఎన్నిమైనా చాలా అనుకుంటారు, అవన్నీ జరుగుతాయా? జగన్ వచ్చాక మీలాంటి ఆడవాళ్ళకి డబ్బులు అనేది వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు డోక్రాలోనే మా గ్రూప్ కే వచ్చేసి వీళ్ళకి 10 లక్షలు పోయినాయి ఒకే గ్రూప్ కి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అదే కట్టాలి అంటే వడ్డీలతో చాలా కట్టాలి. ఒక టైంలో చంద్రబాబు నాయుడు గ్రూపులు తీసేస్తామని తీసేయకపోతే ఆడవాళ్ళు గ్రూపులు కట్టకుండా ఆపేసుకొని ఇంట్రెస్ట్లే కట్టారు. ఒక్కొక్క గ్రూప్ వచ్చి 2-3 లక్షలు ఇంట్రెస్ట్లే కట్టారు. ఈయన అన్నమాట మీద నిలబడ్డాడు. పక్కాగా గెలుస్తాడు. ఒక 5 అట్లా ఏమైనా తగ్గిన 170 మాత్రం పక్కా. నమ్మకమా అభిమానమా? మాకు పక్కా నమ్మకం. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, ఆడవాళ్ళందరూ నా వైపు ఉన్నారు, ఆడపడుచులందరూ ఎవరు లేరులే, అలాంటి ఏం పెట్టుకోకూడదు. ప్రజలు ఎక్కువగా నమ్మే జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు? జగన్నే నమ్ముతారు, చిన్న పిల్లలు కూడా. ఎందుకంటే వాళ్ళకి విద్యా దీవెన వేస్తున్నాడు. తల్లిదండ్రులు అనేది మేము కన్నామంతే, బాధ్యత అంతా తనే తీసుకున్నాడు. పిల్లలకి స్కూల్ కానీ, ఫుడ్ కానీ, బుక్స్, యూనిఫామ్ మొత్తం తనే ఇస్తున్నాడు. ఇంకా అలా చేసేది